ఈ నెల 6వ తారీఖు జరిగినటువంటి భారత రాజ్యాంగ ధర్మాసనంలో కూర్చున్న సీజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిపించి ఏదైతే గవాయ్ గారు జరిగిన దాడిని దేశమంతా ప్రశ్నించాలి, మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ప్రశ్నించాలని చెప్పి కృష్ణ మాదిగ గారి ఆదేశాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఈ నెల 13వ తారీఖు జరిగింది. అలాగనే 17వ తారీఖు మండల ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూడా వినతి పత్రాలు ఇచ్చి గవాయ్ గారు జరిగిన విషయాల మీద సమాజానికి తెలియజేయమని చెప్పి కృష్ణ మాదిగ గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ 2 దిగ్విజయంగా జరుపుకొని ఈ నెల 22వ తారీఖు విజయవాడ కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏంటంటే భారతదేశ న్యాయ వ్యవస్థలో ఉన్న సీజే గవాయ్ గారు ఒక దళితుడనే ఈ యొక్క దాడి జరిగిందనేది ఒక భావనను తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎంతో జడ్జిలు సీజేగా పనిచేసినా కూడా ఎప్పుడూ రాని ఈ యొక్క డిస్కషను ఇప్పుడు ఒక సీజే గారి రాజ్యాంగానికి సంబంధం లేని ఒక విగ్రహ ప్రతిష్ట, ఆ విగ్రహాన్ని తొలగించారని చెప్పి పిటిషన్ వేయడం అనేది అది చట్టంలో లేదని చెప్పినా కూడా ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి సీజే గారి మీద ఒత్తిడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇది లేదు కదా, ఇది శిథిల వ్యవస్థలో ఉన్న అదే పరిశోధన శాఖ సంబంధించింది. ఆ పరిశోధన శాఖ వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి కేంద్రాన్ని పంపిస్తే ఆ కేంద్రం యొక్క ఆ యొక్క నిర్ణయాన్ని బట్టే దీన్ని మేము తీసుకోగలం, కానీ చట్టంలో ఇది లేదు, దీన్ని మేము న్యాయబద్ధంగా చూడలేమని చెప్పిన సీజే గారి మీద అవాహితంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం అని కూడా భావిస్తున్నాం. కాబట్టి పద్మశ్రీ కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ సీజే గారు జరిగిన దాడిని యావత్తు సమాజం అన్ని కులాలకి దాడి జరిగినట్టుగా భావిస్తూ సీజే గారి మీద జరిగిన యొక్క ఆత్మగౌరవంగా భావిస్తూ ఆకలైన భరిస్తాం ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా భావించాం. కాబట్టి ఎక్కడికైనా సరే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే నవంబర్ 1వ తారీఖు సీజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ ప్రదర్శన చేయాలని చెప్పి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలకి పిలుపునిచ్చారు. నవంబర్ 1వ తారీఖు చలో హైదరాబాదు కార్యక్రమం చేపట్టాడు. కాబట్టి చలో హైదరాబాద్ నవంబర్ 1వ కార్యక్రమం ఈ నెల్లూరు జిల్లాలోని ప్రతి మండలం నుంచి వేలాది మంది తరలి వెళ్ళి వందలాది వాహనాలను సమీకరించి అన్నగారి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఎక్కడైతే మేము అవమానపడ్డామో అక్కడే మేము గవాయ్ గారి మీద నిరసన అతను దాడి చేసిన వ్యక్తి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రదర్శన చేసి గవాయ్ గారికి పాలాభిషేకం కూడా చేసి దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జయమాదిగా కృష్ణమాదిగ. మన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో జడ్జి గారిపైన దాడికి నిరసనగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. నవంబర్ 1వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని మాదిగలే కాకుండా మాదిగ ఉపకులాలు దళితులంతా కూడా ఏకమై దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాపూర్ మండలంలో ఉండబడే 21 పంచాయతీ పరిధిలోని అన్ని మాదిగ పల్లెల నుంచి స్వచ్ఛందంగా వాహనాలు సమకూర్చుకొని కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు నవంబర్ 1వ తేదీన అన్ని రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రంలో ఉండబడే మన నెల్లూరు జిల్లా నుంచి అత్యధికంగా జన సమీకరణ చేసుకొని ఆ జన సమీకరణ చేసుకునే భాగంలో స్వచ్ఛందంగా వాళ్ళే సమకూర్చుకుంటూ వాహనాలు సమకూర్చుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి కృష్ణమాదిగ గారు ఇచ్చిన పిలుపుని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ నాయకత్వం దళాలి మాదిరేషన్ పోరాట సమితి. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. చేయాలి గవాయ్ గారి మీద దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. గవాయ్ గారి మీద దాడి చేసిన వాళ్ళని వెంటనే జయప్రదం చేయొచ్చు. నవంబర్ 1వ తేదీ హైదరాబాద్ ప్రదర్శనను గవాయ్ గారిపై దాడి జరిగిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ప్రదర్శన జయప్రదం చేయండి. జయప్రదం చేసి హైదరాబాద్ ప్రదర్శనను జయప్రదం చేయండి. శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.